ఈరోజు హనుమాన్ చాలీసా సప్తాహాల ముగింపు సందర్భంగా ఆ దేవదేవునికి హోమ కార్యక్రమం, అలాగే స్వామివారికి అభిషేక కార్యక్రమం, అర్చనా కార్యక్రమం ఇవన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా మా నల్లజర్ల గ్రామంలో శ్రీ రామకృష్ణ భక్త మందిరం వద్ద సప్తాహాలుగా శ్రీ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి అనేక మంది భక్తులు భజన పాళీలు మరి ఒక్కొక్క పాళీకి 27 సార్లు చొప్పున, రోజుకి 4 పాళీలు చొప్పున ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగింది. ఇది కలియుగంలో హనుమంతుడిని ప్రార్థిస్తే అన్ని దేవుళ్ళని ప్రార్థించినట్లే అని చెప్పి మనకి ఈ మధ్య పురాణాల్లో కానీ పెద్దలు కానీ చెప్తున్నారు. అయితే మేము హనుమాన్ చాలీసా 108 సార్లు ఒకే రోజు అంటాం, చాలాసార్లు చాలా ఇళ్లలో కూడా చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. కానీ సామూహికంగా మరి 49 రోజులు చేయడం అనేది మరి చుట్టుపక్కల గ్రామాల్లో మాది ఇదే ప్రథమం. ఎందుకో ఆ స్వామి సంకల్పించారు, మేము ఎప్పటి నుంచో ఇలా చేస్తే బాగుండని అనుకున్నాం కానీ సాహసించలేకపోయాం. ఎందుకంటే మరి అంత పెద్ద కార్యక్రమం 49 రోజులు అందరూ వచ్చి చేస్తారా లేదా అనేది మాకు సంశయం కలిగింది. కానీ భజనా మండలందరినీ పిలిచి, మా గ్రామస్తులందరినీ పిలిచి మరి ఇలా చేస్తే బాగుంటుందని సంకల్పం కల్పించాము. మరి దానికి అందరూ కూడా ముందుగా మరి చేయగలమా లేదా అనేది కొంచెం సంశయం వచ్చినా సరే ప్రారంభిద్దాం, ఆ స్వామి చేయించుకుంటాడని చెప్పి అనుకుని మేము ప్రారంభించడం జరిగింది. దినదినాభివృద్ధిగా రోజు రోజుకి మరి అనేక మంది భక్తులు దీనిలో పాల్గొనటం, 49 రోజులు కూడా అతి దిగ్విజయంగా అసలు కనీ విని ఎరగని రీతిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎప్పుడు ఏ లోటు లేకుండా 5 నిమిషాలు కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ 108 సార్లు అనడం జరిగింది. ఇది చూసి పొరుగురు నుంచి కూడా మేము వచ్చి చేస్తామని చెప్పి మమ్మల్ని అడగటం జరిగింది. మా ఊరు వాళ్ళు మాకే 108 సార్లు మరి అవకాశం మేము అనుకుంటున్నాం 49 రోజులు చేయాలని, మరి మీకు ఇస్తే ఎలాగని చెప్పి మరి మా వాళ్ళు అన్నా కూడా మరి పెద్ద మనసు చేసుకుని పొరుగురు వాళ్ళకు కూడా మనం అవకాశం ఇవ్వాలని చెప్పి అవకాశం ఇచ్చాం. మరి ఇంకా ఇప్పుడు ఎలా ఉందంటే ఈ వాతావరణం ఇంకా కొన్ని రోజులు పెంచితే బాగుండేమో అనంత ఉత్సాహం చూపిస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. కానీ మనం 49 రోజులు నియమంగా పెట్టుకున్నాం కాబట్టి ఆ నియమానుసారం మనం పూర్తి చేసుకుని, మరి నాకు తెలిసి నేను కూడా హనుమంతుడి యొక్క ఈ హోమం అది చేయడం కూడా మొదటిసారి చేశాను ఇదే. మరి నా పెద్దలు మరి ఆంజనేయ శర్మ గారు వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇలాగా స్వామి దయ ఉంటే ఏదైనా ఉంటుందని చెప్పి మన గ్రామస్తులకి అందరికీ బాగుంటుందని చెప్పి, ముఖ్యంగా మేము చేసిన ఈ కార్యక్రమం అంటే లోక కళ్యాణం. దీనిలో ఎవరి స్వార్థం లేదు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్తో ఇదంతా చేసాం. దానికి అందరికీ ఈ ఫలితాన్ని అందుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ స్వామివారి దయ ఉంటుందని చెప్పి తప్పకుండా ఈ కార్యక్రమం మీ అందరి తరఫున, మనందరి తరఫున నేను ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాంటి అదృష్టం కలగడం నాకు మరి మా శ్రీమతికి అనేది చాలా అదృష్టం, ఏనాడో పూర్వజన్మ సుకృతం. మీ అందరి తరఫున నేను ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది మాకు మరి ఆ స్వామి అనుగ్రహించారని చెప్పి మేము అనుకుంటూ, మరి ఇలాంటి మహద్భాగ్యాన్ని అందరూ పొందాలని చెప్పి, ఇలాంటి కార్యక్రమాలు అనేక జరగాలని చెప్పి, లోకం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ సహకరించారు. ఎంతో మరి ధనం రూపంలో సహకరించారు, మరి శక్తి రూపంలో సహకరించారు, అనేక రకాలుగా మనం చెప్పలేమనుకోండి, అంతలాగా సహకరించి చేశారు కాబట్టి మేము కార్యక్రమం నిర్వహించగలిగాం. ఇంతకుముందు మేము సప్తాహాలు చేసాం, 3 సార్లు మేము చేసాం. గీతాపారాయణ చేసాం 40 రోజులు 3 సార్లు చేసాం. ఇలాగా అనేక కార్యక్రమాలు మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇది చాలా సాహసం చేసిన హనుమాన్ చాలీసా అంటే సామాన్యమైనది కాదు, అందరికీ రాదు. కాబట్టి చాలా సాహసం తీసుకుని ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా పాల్గొన్నందుకు మరి భక్తులందరూ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరి ఈ పుణ్యఫలం అందరికీ కూడా పొందాలని కోరుకుంటూ, శ్రీ రామభక్త హనుమానికి, శ్రీ రామభక్త హనుమానికి, శ్రీ రామభక్త హనుమానికి. Like and subscribe Eagle Media Works.